హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే నాకు అయితే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చూడండి. బ్రహ్మకమలం పువ్వులు వచ్చేసినాయి. నేను ఇంకా లేట్‌గా వస్తాయేమో అనుకున్నా. కాకపోతే ఇంకా తొందరగా అయితే వచ్చేసినాయి. చూడండి, ఇంకా 6 పువ్వులైతే ఇడిగేస్తా ఉంది. ఇంకా 6 అయితే మొగ్గలున్నాయి. ఇవైతే సెకండ్ రోజు వదిలిన పువ్వులనమాట. ఫస్ట్ రోజు వదిలిన పువ్వులైతే ఇంకా అటుపక్కే ఉంది. చూడండి, చాలా బాగా విచ్చుకున్నాయి గదా! ఈ పువ్వులు ఇలా విచ్చుకున్నప్పుడు పూజ చేసి ఏదైనా కోరుకుంటే అవుతది అనేసి అయితే చెప్తారు. అది ఎంతవరకు కరెక్టా కాదా అనేసి మీకు గాని తెలిసుంటే మీరు గూడా కామెంట్ చేయండి. నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్‌కి ఒకసారి వస్తాయి ఈ పువ్వులు. మాకైతే పోయినసారి 2 సార్లొచ్చింది. అంటే ఇప్పుడు ఒకసారి వచ్చింది. తర్వాత నెక్స్ట్ టైమ్ మళ్ళీ వచ్చింది. ఇంకా ఈసారి ఎలా వస్తాయో తెలీదు. అంటే 1 ఇయర్‌కి ఒకసారే వస్తాయనేసి అయితే చెప్తా ఉంటారు. కానీ పోయినసారి 2 సార్లొచ్చింది కదా! ఈసారి ఎలా వస్తాయో చూద్దాము. ఇంకా మీకు కూడా ఎలా ఒకవేళ మీ ఇంట్లో గాని ఉంటే మీకు కూడా ఒకసారి వచ్చిందా, 2 సార్లొచ్చిందా అనేసి కామెంట్ చేయండి. ఇంకా మేమైతే కిందకైతే దింపేసినాము. కిందకి దింపేసి ఇంకా పూలు ఇడిగేది లేట్ అవుతుందనేసి మా వాళ్ళు బొంగరాలు ఆట ఆడాకైతే దిగేసినారు. ఇంకా నిద్రపోతారనేసి ఇంకా ఇలా అయితే ఆడుకుంటా అన్నారు పిల్లోళ్ళంతా. మా పిల్లలైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తా అన్నారు. ఎప్పుడెప్పుడు ఫ్లవర్స్ వదులుతాయా చూద్దామన్నట్టు. ఇంకా చూడండి, వీళ్ళు ఒకరంటే ఒకరు మీద పోటీ కన్నా యేసుకుంటా అన్నారు. వీడైతే చేతిలోనే పట్టేసుకొని ఇలా వచ్చి తెచ్చి వదిలేస్తన్నారు చేతుల్లోకి. చాలా బావుంటది. మేము గూడా ఆడేవాళ్ళము. కానీ బొంగరాలు పగలగొట్టే వాళ్ళము ఒకరితో ఒకరు. చాలా ఇష్టం మాకు కూడా బొంగరాలాట అంటే. కానీ ఇప్పుడైతే ఆడేది లేదు. ఇంకా మేమైతే పూజ చేసేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే పిల్లోళ్ళంతా నిద్రపోతారన్నట్టు ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. పూజ చేసేసి ఇంకంతా దండం పెట్టుకొని ఇంకా పిల్లోళ్ళైతే నిద్రపోతారు కదా! నిద్రపోని అనేసి ఇంకా వెళ్ళమందాంలే అనేసి ఇంకా ఇలా అయితే చేసుకుంటా ఉన్నాము. మీరెలా చేస్తారు? పూజ చేస్తారా? ఎట్లా చేస్తారు ఏమనేసి మాకు కూడా చెప్పండి. మేము కూడా ట్రై చేస్తాము. నాకైతే తెలిసినట్టుగా నేనైతే చేసినాను. ఇంకా పసుపు, కుంకుమ పెట్టేసి ఇంకా సాంబ్రాణి గడ్డీలు అంటించినాను. కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకున్నాము. ఇంకా ఫ్లవర్స్ అయితే కోసుకొనొచ్చి పెట్టలేదు నేను. ఫ్లవర్స్ ఉన్నాయి కానీ కోసుకొని రాలేదు. ఎందుకంటే నాకు తెలిసిందే సాయంత్రం తెలిసింది. అంతా క్లీనింగ్ అంతా చేసుకునే లోపల లేట్ అయింది. అందుకనేసి ఇంకా ఫ్లవర్స్ అయితే సెంటు మల్లెలైతే ఉంది. నేను కోసుకురాలేదు. ఇంకా సెకండ్ రోజైతే పెట్టినాను. చూడండి, ఇంకా ఇలా అయితే నా పూజ అయితే స్టార్ట్ చేసినాను గదా! ఇంకా ఈ చెట్టు కొంతమంది చెప్తా అన్నారు. నేనైతే దేవుడి చెట్టు అనేసి భావిస్తాను. కానీ చాలామందైతే అలానే చేస్తారు. పూజ కూడా చేస్తారు. కానీ కొంతమంది అనడం ఏమంటే, ఈ చెట్టు ఉంటే ఏదైనా ఇంట్లో అరిష్టం జరుగుతది. అట్లా పువ్వులు వదిలితే అట్లనేసి అయితే చెప్పినారు. అది ఎంతవరకు కరెక్టా కాదా అనేసి నాకు తెలీదు. మీకు గాని తెలిసుంటే కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే మంచిగానే నేను నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే దేవుడి చెట్టు 1 ఇయర్‌కి ఒకసారి ఫ్లవర్స్ వదులుతాయి గదా! ఇంకా దేవుడి చెట్టు బ్రహ్మకమలం అంటే ఇంకా మంచిదేలే అనుకోని నేనైతే పెంచుకున్నాను. నాకైతే అలా ఏం కాలేదు. కాకపోతే చాలామంది అన్నారు, "అది ఉండకూడదు. దాన్ని తీసేయండి." అది ఇది అనేసి అన్నారు. ఎవరికైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి. నేనైతే అలా ఏమి అనుకోను. తీసేయను గూడా. ఎవరేం చెప్పినా గాని నేను తీసేయను. ఇంకా ఇది మిద్ది పైన ఉంటది. నాకేం ఇబ్బందయితే లేదు. మేము నాన్ వెజ్ తింటాము. కాబట్టి ఇక్కడ కిందంతా అస్సలు ఉండదు కదా! మిద్దె పైన పెట్టేస్తాము. మీరు కూడా చూసే ఉంటారు. మన గార్డెన్‌లో అయితే ఇది ఉంటది ఈ మొక్క. ఇంకా అప్పుడప్పుడు వాటర్ ఇచ్చుకుంటా ఉంటా. ఎంతమంది ఏం చెప్పినా గాని నేనైతే ఇంకా తీసేది లేదు. ఉన్నన్ని రోజులు ఉన్నిలేండి. ఇంకా అదే పోతే ఇంకా నేనైతే ఏం చేయలేను. అదైతే పోదు అనే అనుకుంటాను. నేను ఇష్టంగా తెచ్చి పెంచుకున్న చెట్టిది. దీన్ని తీసేయమంటే ఎలా తీసేస్తాను? చాలామంది స్టేటస్‌లో గూడా పెట్టినారు చూసినాను. ఇంకా కొంతమంది ఎందుకలా చెప్తా అన్నారు నాకైతే తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మంచిదనే అనుకుంటాను. చెట్లో పూలు పూయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. అందుకనేసి నేనింకా మీ దగ్గర షేర్ చేసుకుందాం అనేసి ఇంకా నేనైతే ఇలా వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియో చేస్తున్నాను కదా! సరేలే పెడదాం అందరికీ చూపించినట్టు ఉంటదనేసి ఇంకా కొంచెం కొంచెం అట్లా అయితే నేను ఇలా తీసైతే పెడతా అన్నాను. ఇది ఎంతవరకు కరెక్టు అనేసి మీరు గూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చెట్టు ఉండకూడదు అనేది. ఇంకా మా వీడియోలు చూసి బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నారు కానీ కామెంట్ చేయలేదు. కామెంట్ చేయకపోయినా పర్వాలే, ఒక లైక్ చేయండి. అదేవిధంగా పూర్తి వీడియో చూడండి. ఇంకా టైం ఉన్నప్పుడు ఇంకా మా వీడియోలైతే ఇంకా గార్డెన్ వీడియోలు అట్లా పెడతా ఉంటాను కదా! కొన్నైతే బాగానే పోతా ఉన్నాయి. కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేస్తే మాకు కూడా హ్యాపీ అనిపిస్తది కదా! ఇంత కష్టపడి చేసేదానికి. ఇంకా అలానే మీరు కూడా ఇలాంటి చెట్టుకు ఎంతమంది మొక్కినారు ఏమనేసి కూడా కామెంట్ చేయండి.
ఇంకా ఇదైతే కింద ఫస్ట్‌లో అయితే 2 మొగ్గలొచ్చింది. పురుగులు తినేసినాయి. ఇంకా పురుగులు తినేసిన తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం అయితే వచ్చింది. కిందున్నప్పుడు పూలు రాలే. పైనున్నప్పుడు మాత్రం వచ్చింది. ఇంకా ఈ చెట్టు పూలు వచ్చేదానికి చాలా రోజులు టైం తీసుకునింది. అంటే ఒక 3 ఇయర్స్ అట్లా అయిపోయిందనమాట. తర్వాత అయితే ఫ్లవర్స్ వచ్చింది నాకి. ఇది విచ్చుకున్నప్పుడు చూడండి ఎంత తొందరగా విచ్చుకుంటది. మళ్ళీ తొందరగా క్లోజ్ అయిపోతది. అది క్లోజ్ అవ్వలేదు. ఇంకా విచ్చుకోలేదు. ఇంకా మా బాబు కూడా నేను కూడా మొక్కుకుంటాను అనేసి ఇంకా వాడు కూడా మొక్కుకుంటా అన్నాడు. పిల్లోళ్ళంతా కూడా చాలా మొక్కుకున్నారు. కాకపోతే అది ఇంకా విచ్చుకోవాలి. ఇంకా టైం పడతది. ఇంకా ఒక 1 అవర్ అట్లా పడతది. ఇంకా నిద్ర ఆపుకోలేకపోయినారు వీళ్ళు. అందుకనేసి తొందరగా అయితే ముగించుకున్నాం మేమైతే. చూడండి ఇంకా ఇలా మొక్కేసిన తర్వాత ఇంకా ఈడనే కాసేపయితే కూర్చున్నాను నేను. ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నాను. అయినా ఇంకా విచ్చుకోవాలి. ఇంకా నేను పడుకునేసినాను. మరుసటి రోజు వదులుతాయిలే చూద్దాం తొందరగా వదులుతాయనేసి ఇంకా నేనైతే పడుకున్నాను. ఇంకా ఈ పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కర్పూరాలు మిగిలినవి అవి కూడా వేసేసి ఇంకా దండం పెట్టుకున్నాను. చూడండి పూలు ఎంత బాగున్నాయి కదా! విచ్చుకున్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నా ఆనందానికి హద్దులు లేవనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇంకా ఎన్ని రోజులు పెంచి ఇలా పూలు వదిలితే చాలా హ్యాపీ కదా! ఇంకా మీరు కూడా ఏదైనా కోరికలుంటే కోరుకోండి అవుతదంట. నమ్మకంగా చేస్తేనే అవుతది. నేనైతే నమ్ముతాను. మీరు నమ్ముతారా లేదా నాకైతే తెలీదు. నేను మాత్రం నమ్ముతాను. ఇంకా ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.